అసలు ఏం జరిగిందమ్మా? ఏ సమయంలో జరిగింది? వాకింగ్కి వెళ్ళేసి వస్తున్నాడంట. వాడు దస్తగిరి అనేవాడు మా బావని అటాక్ చేశాడంట. అటాక్ చేసి కత్తులతో ఇక్కడ 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 పొడి చేశాడంట. అప్పటికే ఆయనకు మాట్లాడలేదు కాక పిల్లలు కూడా వచ్చారంట. నన్ను దస్తగిరి పొడి చేశాడమ్మా అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రాణాలు పోయినాయండి. అంతే, ఇంకా మాతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. వాడు ఎప్పుడో 50,000 తీసుకున్నాడంట. బావ అడుగుతా ఉన్నాడంట, నీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, ఇప్పుడు తీసుకున్నావు కదా ఇవ్వమని అంటే, నీ సంగతి చూస్తా అని ఎప్పుడో ఒక 10 days నుంచి కాపు పెట్టుకున్నాడంట. ఇక్కడ ఎప్పుడో ఒకసారి అటాక్ చేద్దామని చెప్పి అట్లా బావ మీద ఈ రకంగా చేసిండు. మీరు కరెక్ట్ న్యాయం చెయ్యండి, మా బావకి వాళ్ళకి న్యాయం చెయ్యండి. అసలు చాలా మంచివాడు, అందరికీ హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్ ఉంది. మీరు మాత్రం హెల్ప్ చేయండి. మీడియా తరఫు నుంచి నేను కోరుకునేది ఇదే, అసలు న్యాయం చెయ్యండి. ఇది దీనికి ఇక చూడండి, బ్లడ్ ఎంత పోయిందో చూడండి, ఒకసారి చూపించండి, అందరికి కూడా చూపించండి. ఎంతో బ్లడ్ పోయింది ఇక్కడ అసలు మొత్తం బ్లడ్డే ఉంది ఆయనకి. బ్లడ్ పోవడం వల్ల చనిపోయాడు ఆ రకంగా. అది అంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడు, ప్రకారంగా చేశాడు. ఎప్పటి నుంచో కాపు పెట్టుకొని ఉన్నాడంట. ఎప్పుడు వస్తే నైట్ పూట కూడా కాదు, ఎప్పుడో మిడ్ నైట్ అనుకుంటే అట్లా కూడా కాదు, పొద్దున్నే మార్నింగే ఆ రకంగా చేశాడంటే అసలు మనం ఎక్కడున్నాం ఏమైపోతున్నాం కూడా అసలు అర్థం కాని ఇదిలో ఉన్నాం. అంటే ఒక్కడే ఉన్నాడా అంటే అసలు ఎప్పుడు కార్లో వెళ్ళాడు. అక్కడ దగ్గర కార్లో అక్కడ పెట్టుకునేవాడు కారు, వాకింగ్ చేసుకొని వచ్చేవాడు వచ్చేటప్పుడు రిటర్న్ లో. కానీ ఈ రోజు ఏంటో పాపం అది యాక్టివ్ వేసుకొని వెళ్ళిండంట. వాడు ఇట్లా కాలర్ పట్టుకొని పొడి చేసిండంట. ఆయన ఏం చేస్తుంటాడు దస్తగిరి? ఏం చేస్తాడు, వాడు ఎలక్ట్రీషియన్ అంట. ఆయన ఇల్లు ఎక్కడ ఉంటది? ఇక్కడెక్కడో అన్నారు, తెలియదు వాడు ఎక్కడ ఉంటాడో కూడా మాకు కరెక్ట్ తెలీదు. అక్క వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రీషియన్ పనులు ఏమన్నా ఉంటే చేస్తూ ఉంటాడంట. వాడికి చాలా సాయం చేశాడంట బావ కూడా, అది తెలిసింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇజ్రాయెల్ మీ బావకి? మా బావక ఉంటాయి 55 వరకు ఉంటాయి. అందరికి హెల్ప్ చేస్తుంటారండి, చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. చిన్న పిల్లలైనా కానీ చాలా బాగా చూసుకుంటాడు, చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఆయన ఇట్లా చేయడం, అయినా ఒక పెద్ద మనిషిని అందరూ ఒక ఇదిలో ఉన్నవాడు, రాజకీయ పరంగా బాగా ఉన్నవాడిని ఈ రకంగా చేశాడంటే వాడికి ఎంత దమ్ము ఉంటది. దస్తగిరి అనే వ్యక్తిని ప్రశ్నించినందుకే కక్ష పెట్టుకున్నాడు. డబ్బులు అడిగినందుకు, నీ సంగతి చూస్తే నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఎప్పటి నుంచో డబ్బులు అడిగినందుకే, ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇవ్వరా అని అన్నందుకు ఈ రకంగా చేశాడంట. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.